జనరల్గా ఎవరికైతే 18 ఇయర్స్ ఆ రేంజ్ ఆఫ్ వైజ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి బేసిక్గా స్కిల్ మనం చెప్పాలనుకున్నట్లయితే ఒకటి ఫస్ట్ బేసికల్గా మొబైల్స్కి వాటికి ఎడిక్ట్ అవ్వకుండా సోషల్ మీడియాకి లేకపోతే వెబ్ సిరీస్కి ఇలాంటి ఎడిక్ట్ అవ్వకుండా ఉంటే 50% లైఫ్లో సక్సెస్ అయిపోయినట్టే. అట్లాగే ఇంకా మనం చెప్పుకోవాలని డిసిప్లైన్ కానీ లేకపోతే ఒక పంక్చువాలిటీ కానీ ఒక కన్సిస్టెన్సీ కానీ ఇలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా మొక్కగా ఉన్నప్పుడు నేర్చుకుంటేనే రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత అవన్నీ కూడా లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయి. 18 ఇయర్స్ ఏజ్లో ఒకవేళ బ్యాడ్ క్వాలిటీస్ బ్యాడ్ వీక్నెస్ కానీ లేకపోతే రాంగ్ క్వాలిటీస్ని కానీ రాంగ్ అలవాట్లు కానీ ఎప్పుడైతే మీరు చేసుకున్నారో లైఫ్ అంతా కూడా ఇదే అలవాట్లతో నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. చాలామంది బ్యాడ్ హ్యాబిట్స్కి వాటికి ఎక్కువగా అలవాటు పడి వయసు ఏదైనా ఉంది అంటే 18 ఇయర్స్ తర్వాతే. కాబట్టి దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి యాటిట్యూడ్ని పర్సనాలిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి 18 ఇయర్స్లో. సో ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ అనేది బై ప్రోడక్ట్, అది ఆ కన్సిస్టెంట్ అది. ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెడదామని చెప్పేసి ఈ స్కిల్స్ మీకు ఎప్పుడైతే లేవో ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ కానీ లేకపోతేనేమో పాజిటివ్గా చూసే దృక్పథం కానీ లేకపోతేనేమో అందరితో కలుపుకొలుతనం కానీ ఇవన్నీ రావాలి అనుకున్నట్లయితే మీరు టైంని ప్రాపర్గా యూజ్ చేసుకోవడం, టైం మేనేజ్మెంట్ తెలిసినట్లయితే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. 18 ఇయర్స్ కూడా కావాల్సింది టైంని వేస్ట్ చేయకుండా ఎలాంటి అలవాట్లకి వెళ్ళకుండా ప్రాపర్గా వాటి మీద 100% ఎనర్జీ పెట్టగలగాలి. ఎందుకంటే ఎనర్జీ ఆ ఏజ్లో ఎక్కువ ఉంటుంది. నార్మల్గా మిగతా ఏజ్లో ఎనర్జీ ఎక్కువ ఉండదు. ఆ ఏజ్లో యాస్పిరేషన్స్ యాంబిషన్స్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు మీరు డివేట్ అవ్వకుండా కానీ డైవర్ట్ అవ్వకుండా ఎనర్జీ పెట్టినట్లయితే ఈ 2-3 సంవత్సరాలు మీరు బాగా కష్టపడితే 3-4 సంవత్సరాలు కష్టపడితే 4 ఏళ్ళు కష్టపడితే 40 సంవత్సరాల పాటు మీరు హ్యాపీగా ఉండడానికి బిల్డ్ అయ్యి ఫౌండేషనే ఈ 18 ఇయర్స్లో మనకి స్టార్ట్ అవుతుంది.